ఇది కేవలం నా పూర్వజన్మ సుకృతము అండి. అంటే స్వామివారిని గడ్డపల్లితో కొట్టారని చెప్తుంటారు కదా. సరే, అట్లా నేను బోయమడుగుల గ్రామంలోకి అడుగుపెట్టడం జరిగిందండి. స్వామివారికి ధూపదీప నైవేద్యాలు అంటే ఏమీ లేవండి. స్వామివారికి కేవలం ఉపవాసమే. తలెత్తి చూస్తే స్వామివారు ప్రత్యక్షంగా కనిపించారు. 3 times పల్టీలు కొట్టిందండి కారు మొత్తం మీదైపోయింది. స్వాగతం, సుస్వాగతం. నమస్కారం అండి. శ్రీ శ్రీ వెంకట రామదాస్ గారు, మీ గురించి చాలా విన్నామండి. ఇక్కడ బోయమడుగుల ఒక విలేజ్లో మంచి గుడిని డెవలప్ చేస్తున్నారని మాకు తెలిసింది. మా ప్రేక్షకులకు కూడా మీరు కొన్ని విషయాలు చెప్పాలని, మీ ద్వారాగా తెలుసుకోవాలని వచ్చాము. చాలా సంతోషం అండి. ఇది ఒక విధంగా నా పూర్వజన్మ సుకృతం. మా ఇలవేల్పు గురించి చెప్పడానికి రావటం, మా ఇలవేల్పుకు నేనే పునర్వస నక్షత్రాభిషేకం చేయడము, ప్రతి పునర్వస నక్షత్రానికి 170 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక గుడిని మళ్ళీ ఓపెన్ చేపించి స్వామివారు నా చేత ఇన్ని సేవలు చేయించుకోవడము, ఇవన్నీ ఈ స్వామివారి అద్భుత లీలల గురించి చెప్పడానికి నిజంగా నాకు 1 రోజు 2 రోజులు సరిపోదు. ఇది కేవలం నా పూర్వజన్మ సుకృతము, మా తల్లిదండ్రుల పుణ్యఫలము. ఈ అదృష్టం నాకు దక్కిందండి. మనకి మీరు ఈ గుడి దగ్గరికి ఎలా వచ్చారండి? రావటానికి కారణం ఏంటి? నేను ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని వేరే ఛానల్స్లో కూడా చెప్పానండి. నేను 2014లో నాకు గుంటూరులో మా విజయదశమి రోజు నడుస్తూ ఉండగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సాక్షాత్ దర్శనం అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 3749 సంకీర్తనలు రాపించారండి స్వామివారు. రాసే ప్రతి సంకీర్తనకు స్వామివారు నాకు ప్రేరణ కలిగించటము, ఒక సంకీర్తనకి ఎక్కడ సంబంధం ఉండదు. వైరాగ్యంగా రాపిస్తారు, ఆధ్యాత్మికంగా రాపిస్తారు. ఆయన పొగుడుతూ రాపించుకుంటారు, తిట్టించుకుంటూ రాపించుకుంటారు. అంటే స్వామి సంకీర్తన ప్రియుడు అండి. అందుకనే స్వామి నారాయణుడు చాలా సంకీర్తన ప్రియుడు. కలియుగంలో నవవిధ భక్తులని మీరు వినే ఉంటారు. ఈ 9 భక్తుల్లో 9 రకాల భక్తులు ఉన్నాయండి. శ్రవణం, నయనం, కీర్తనం, అర్చనం, దాస్యం, ఇట్లా 9 నామస్మరణ. వీటిలో స్వామికి కడు ప్రీతికరమైంది సంకీర్తనలు. స్వామి గారికి సంకీర్తనకారులన్నా, ఆయన మీద సంకీర్తనలు గానం చేసేవాళ్ళన్నా, రాసేవాళ్ళన్నా స్వామికి చాలా ఇష్టం. సో అది స్వామి మరి నన్ను ఎందుకు ఎన్నుకున్నాడో తెలియదు. అట్లా 2014 విజయదశమి రోజు నుంచి నా ఈ డెవోషనల్ పాత్ అనేది స్టార్ట్ అయింది. ఈ మార్గంలో వెళ్తూ ఉండగా నాకు 2021 ఆ సంవత్సరంలో కొద్దిగా మా పిల్లలిద్దరూ ఈవెన్ స్టడీస్లో అంతా బాగానే ఉన్నారు, కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడంతో నేను కొండ మీద మా గురువు గారు ఉన్నారండి. అంటే స్వామివారిని గడ్డపల్లితో కొట్టారని చెప్తుంటారు కదా, శ్రీమాన్ అనంతాల్వాన్ అని. వాళ్ళ 26వ జనరేషన్ ఉన్నారండి, శ్రీమాన్ టిఏపి రంగాచారి గారని. ఆయనతో నేను ఒకరోజు కూర్చున్నప్పుడు, గురువు గారు మరి స్వామి నా చేత ఇన్ని పనులు చేపిస్తున్నాడు, తిరుమలలో ఇన్ని ప్రతి నెల దర్శనానికి పిలుస్తాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, మరి అయినా కూడా స్వామివారికి మా పిల్లలకి ఎందుకు ఇట్లా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని అంటే, అప్పుడు గురువు గారు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. మీకు వెంకటేశ్వర స్వామి ఇష్టదైవమా, కులదైవమా అని. నాకు మా కులదైవం బోయమడుగుల్లో ఉన్నాడండి, బోయమడుగు పట్టాభి సీతారామస్వామిని. మా కులదైవం వెంకటేశ్వర స్వామి అయితే కాదు, నాకు ఇష్టదైవముని కాదు, నాకు అన్నీ ఆయనే అనుకుంటున్నాను అంటే, కాదు మీ కులదైవానికి నువ్వు ఉన్న ఫలంగా వెళ్ళి అభిషేకం చేయించమన్నారు. సరే, అట్లా నేను బోయమడుగుల గ్రామంలోకి అడుగుపెట్టడం జరిగిందండి. అంటే పిల్లల ఆరోగ్యం సరిలేదని నేను వచ్చి రావడం జరిగింది. అంటే అది స్వామి ఆ వంగతో నన్ను రప్పించుకున్నారు.
అక్కడికి రావటం, నేను వస్తూ వస్తూ మా బాబాయ్ గారిని తీసుకొచ్చానండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం రావటం అప్పుడు, ఈ రూట్ కూడా తెలియదు నాకు. అప్పుడు మా బాబాయ్ గారు ఇక్కడ గుడి కీసు ఆయన తీసుకొని ఇక్కడ ఊర్లో వాళ్ళందరూ వచ్చారు. అది ఓపెన్ చేసి చూస్తే స్వామివారికి మొత్తం సాలెపురుగులు, అంటే వాళ్ళు ఎప్పుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్త్రాలు మారుస్తారంట. తర్వాత పూలదండలు కూడా అప్పుడే మారుస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు దీపారాధన చేస్తారు, ఇష్టం లేని రోజు దీపారాధన ఉండదు. స్వామివారికి ధూపదీప నైవేద్యాలు అంటే ఏమీ లేవు. అది చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది. ఒకప్పుడు ఒక వెలుగు, ఆ గుడి గురించి నేను విన్నాను. ఒకప్పుడు ఇంత వెలుగు వెలిగిన గుడి ఈరోజు ఏంటి పరిస్థితి అని అనిపించింది అనమాట. అంటే ఒక 170 years హిస్టరీ ఉన్న గుడిలో 1965 వరకు, అంటే 1884 నుంచి అవధూత పిచ్చిరెడ్డి గారు ఉన్నప్పుడు వస్తున్న జనాలు ఎవరు కూడా ఇక్కడికి రావటం లేదు. సాక్షాత్ ఆయన నిధిలో ధూపదీప నైవేద్యాలు జరగటం లేదు. స్వామివారికి కేవలం ఉపవాసమే. 1 yearకి ఒకసారి ఏదో చేస్తారు తిరణాలని అట్లా చేసేవాళ్ళు. అని నా గుడి క్లీన్ చేయడానికి నాకు 3 hours పట్టిందండి. అవన్నీ తీసేసి, సరే నేను అభిషేకం చేస్తూ స్వామివారికి ఏదో పాలు అవన్నీ తీసుకొచ్చాము. అభిషేకం చేస్తూ స్వామివారిని ఆ కింద పిచ్చిరెడ్డి గారు చెక్కిన ఇది ఉందండి, శిల్పము శిల మీద ఆయన కొన్ని గుర్తులు చెక్కారు, అంటే రూపాలు. అంటే ఆయనకి స్వామివారి ప్రత్యక్ష దర్శనం ఇచ్చి ఒక సాలగ్రామం ఇచ్చారు. ఆ సాలగ్రామంలో స్వామివారి రూపాలు ఎట్లా ఉన్నాయో, అంటే రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, విభీషణుడు, కొంతమంది అంగదుడు, వాళ్ళందరివి ఉన్నాయి. అందరి విగ్రహాలు ఆయన చెక్కాడు. ఆయన స్వామివారి సాల విగ్రహం మాత్రం రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామిది ఇచ్చారంట. అది అక్కడ ఆయన చెక్కిన శిల కింద ఉంచారండి. సో ఆ శిలను కూడా అభిషేకం చేద్దాము అని చెప్పేసి నేను చేత్తో అంటున్నప్పుడు నాకు ఆటోమేటిక్గా ఒక డిఫరెంట్ వైబ్రేషన్ వచ్చింది. తలెత్తి చూస్తే స్వామివారు ప్రత్యక్షంగా కనిపించారు. స్వామివారు, అమ్మవారు వీళ్ళంతా. నేను అదేమన్నా భ్రాంతి అనుకున్నాను. తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా చూద్దాము, ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ కదా, మనం ఏం చేస్తున్నాము, ఇది కరెక్టా లేకపోతే మనం ఏమన్నా వేరే విధంగా ఏదో ఫీలింగ్ లో ఉన్నామా ఏంటి అనేది. సరే వెంకటేశ్వర స్వామి కనిపించాయంటే అది నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యింది. నన్ను 2014 నుంచి 2021 వరకు ఆయన ప్రతిరోజు ఆయన కనిపిస్తారు. ఆయన లీలలు వేరు, ఆయన నాకు చేసినవి నాకు. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏమీ లేదు కదా, ఇట్లా ఎందుకు అనిపిస్తుంది. అప్పుడు నేనేమనుకున్నా అంటే సమ్ పవర్ ఉంది ఇక్కడ స్టిల్, కానీ అది మనకు ప్రస్తుతం అనవసరం. అది నాకు అనవసరం. వచ్చాను, ఆయన చెప్పారు, మనం చేసాము, ఏదో వెళ్ళిపోయాము. పిల్లల ఆరోగ్యాలు బాగుంటే చాలు, ఇలా వెళ్ళిపోకు చేసేసాము, వెళ్ళిపోదాం అనే తొందరలోనే ఉన్నా నేను. లోపల బయటకు వచ్చేసరికి గ్రామస్తులంతా వచ్చారు. బైరెడ్డి తిరుపతి రెడ్డి గారని ఆయన ఎంపీటీసీ, అట్లానే ఆయన కామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి అని, బైరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారని. మీరు చెప్పారా వాళ్ళకి? ఇలా నేను చెప్పలేదండి. మా బాబాయ్ గారి లోపల ఆయన ఏం చెప్పాడంటే, మావాడు ప్రతి నెల తిరుపతి వెళ్తారు, సో మా వాడికి అందరూ తెలుసు అని చెప్పేసి, మీరు ఏదన్నా ఇక్కడ ధూపదీప నైవేద్యాల కన్నా గవర్నమెంట్ స్కీమ్ కింద లేదా టీటీడీ స్కీమ్ కింద ఏదో 5,000 ఏదో వస్తుంది, సో దాంట్లో ఎన్రోల్ చేయించండి, మా వాడిని ప్రెజర్ చేసి మావాడు అక్కడికి వెళ్ళి చేస్తాడని చెప్పాడు. నాకెవరు తెలుసు, నేను బయటకు వచ్చి అదే చెప్పాను. నాకెవరు తెలుసు వెంకటేశ్వర స్వామి తప్ప. అక్కడ ఎందుకంటే టీటీడీలో మనకు తెలిసిన విషయమేనండి, అంత తొందరగా టేకప్ చేయరు ఇష్యూస్ అని. అంటే కాదని, మీరు ఏదో ఒకటి చూడాలి, మీరు అట్లానే చెప్తారో మాకు తెలుసు అంటే, సరే వీళ్ళు ఇంకా నన్ను వదిలిపెట్టేటట్లు లేరని చెప్పేసి, సరే ఒక రిక్వెస్ట్ రాసి ఇవ్వండి అన్న. రిక్వెస్ట్ రాసి ఇచ్చారు. అది నేను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేశాను. ఇంట్లో పెట్టేసి నా దారి నేను తిరుమల వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఆయన గురువు గారు మాట్లాడుకుంటున్నాం. ఎట్లా జరిగింది, ఎట్లా చేసావు అభిషేకం అంటే ఎట్లా జరిగింది నా ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను. అక్కడే కరెక్ట్గా అదే టైంలో వీళ్ళు ఫోన్ చేశారండి, మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి అని. అంటే ఇట్లా నేను తిరుమల వచ్చాను అంటే, మరి మా గుడి ఇష్యూ ఏం చేశారని.
మీ గుడి ఇష్యూ నేనేం చేస్తాను బాబు, ఇది అంత ఈజీగా అయ్యేది కాదు. అంటే మళ్ళీ వచ్చినప్పుడు అడిగారా? లేదండి, నేను తిరుమలలో ఉన్నప్పుడు వీళ్ళు ఫోన్ చేసిన ఫోన్లోనే అడిగారు. అయితే సరే ఇంకా ఎండోమెంట్స్లో ఉన్న ట్రై చేయండి, ఏదో ఎండోమెంట్స్లో ఏదో ఇస్తారంట అన్న. సరే అని చెప్పేసి ఎండోమెంట్స్ దగ్గరికి వెళ్ళాను. ఎండోమెంట్స్ వాళ్ళు ఫస్ట్ అడిగిన క్వశ్చన్, మీ గుడికి ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా, లేదా మీ గుళ్ళో అంటే ఎండోమెంట్స్లో నాకు తెలిసిన వాళ్ళు ప్రాపర్టీస్ ఉన్నాయా, ప్రస్తుతం ఉన్న గుళ్ళకే ప్రాబ్లంగా ఉంది, తర్వాత అర్చకుడు ఉన్నాడా, ఎందుకంటే మేము ఏది ఇచ్చినా కూడా అర్చకుడికే ఇస్తాము, గుడికి ఇవ్వము అని చెప్పారు. దానికి కూడా ఒక కమిటీ ఫామ్ చేయాలన్నారు. సరే అదే మ్యాటర్ వీళ్ళకి నేను ఫోన్లో చెప్పాను. ఫోన్లో చెప్తే వీళ్ళు సరే కమిటీ అన్నా ఫామ్ చేద్దాం, ఎట్లా ఫామ్ చేయాలి ఏంటి రండి అన్నారు. నేను ఎక్కడ వస్తాను బాబు, విజయవాడ 275 కిలోమీటర్లు, నేను రావడం కష్టం అంటే, లేదు ఒకసారి వచ్చి మాకు చూపించాలని ఎట్లా ఏం చేయాలి. అందులో సౌకర్యాలు కూడా సరిగ్గా లేవు కదా ఇక్కడ. అసలు మేము వచ్చినప్పుడు అంటే కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదండి. అట్లా ఉంది పరిస్థితి ఇక్కడ. మనం బయట ఊరి వాళ్ళము, అంత త్వరగా నమ్మరు. ప్లస్ ఇక్కడ ఉన్న ఈ యంగ్స్టర్స్ అంతా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే ఈ ఏరియాలో పీజీ హాస్టల్స్ అవి నడుపుకుంటూ ఫైనాన్షియల్లీ బాగానే ఉన్నారు, అంతా సెటిల్డ్ వాళ్ళు. బట్ ఇక్కడ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు తింటాం, వాళ్ళ ఎంజాయ్మెంట్ అంతే. గుడి గురించి పట్టించుకునే నాదులు కూడా ఎవరు లేరు ఇక్కడ. ఇక్కడ ముసలి కూడా వాళ్ళు కూడా ఏంటంటే ఉన్నవాళ్ళు మనకెందుకు వచ్చింది అనే టైపులో వాళ్ళు. సో ఆ ఎండోమెంట్స్ వాళ్ళ దగ్గరికి ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళ కమిటీ ఫామ్ చేయమంటే, కమిటీ ఇట్లా ఫామ్ చేసుకోవాలని నేను చెప్తే, సరే మీరు రండి ఒకసారి మాకు గైడెన్స్ ఇవ్వండి అని అన్నారు. నేను వచ్చి నేనేం చేస్తాను ఇవ్వండి, కాదు మీరు రండి అన్నారు. చాలా తెలివిగా నన్ను ఇక్కడికి రప్పించుకున్నాడు ఆయన. రప్పించుకున్న తర్వాత నేను వచ్చాను. వచ్చి కమిటీ ఇట్లా ఫామ్ చేసుకోండి అని చెప్పేసి పలానా పోస్ట్ ట్రెజరర్ ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు, వైస్ ప్రెసిడెంట్, పోస్ట్ వైజ్ రాసి ఇచ్చాను. నాకు ఎక్స్పీరియన్స్ లేదు, బట్ నేను వచ్చే ముందు కొద్దిగా ప్రిపేర్ అయ్యి వచ్చా, ఏమేమి పోస్టులు ఉంటాయి, ఎట్లా ఉంటాయి అనేది వీళ్ళకి చెప్పడం కోసం. వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ పోస్ట్ ఖాళీ పెట్టి ప్రెసిడెంట్ మీరే అని రాసేసారు. నేను ప్రెసిడెంట్ ఏంటి, అసలు నాకు ఎక్స్పీరియన్స్ లేదు. తర్వాత అసలు గుడి మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ కాదు, లేదు మీరు చేయాలి, లేకపోతే కమిటీనే అవసరం లేదు మాకు అన్నారు. సరే నేను అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళి, గర్భగుడిలోకి స్వామి దగ్గర ఏంటి స్వామి ఇది అంటే, అప్పుడు ఆయన ఇది నేను నీకు అప్పచెప్తున్న బాధ్యత, నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి, లేకపోతే ఇక్కడ నాకు ఈ గుడి కంప్లీట్గా ఇదవుతుంది, శిథిలం అయిపోతుంది, ఇంక ఇక్కడి నుంచి నాకు ఇక్కడ ఏం జరగటం లేదు, ఎవరు స్ట్రాంగ్ నిలబడే వాళ్ళు లేరు, ఇది నీకు నేను అప్పచెప్తున్న బాధ్యత, మరి నేను ఎట్లా నడవాలి ముందుకు అని అడిగా. అవన్నీ నేను చూసుకున్న ముందు నడుస్తుంది, నేను ఉంటాను. సరే అన్న ప్రకారమే స్వామివారు, మేము అప్పటి నుంచి ప్రతి పునర్వసు నక్షత్రానికి అభిషేకం స్టార్ట్ చేసామండి, పంచామృత అభిషేకం. ఆ పంచామృత అభిషేకంకు స్వామి సపరేట్గా మంత్ర సహితంగా నా చేత రాపిచ్చారు, ఒక బుక్కే రాపిచ్చారు. అది దగ్గర ఒక 23 పేజెస్, ధ్యానము, ఆవాహనము అవన్నీ మొత్తం మంత్ర పుష్పముతో సహా హారతి, మంగళహారతితో సహా రాపిచ్చారు. ఆ రాపిచ్చిన తర్వాత దాని ప్రకారం చేస్తే స్వామి ప్రసన్నంగా ఉంటాడండి, లేకపోతే కష్టం. ఆయన ఏదో పోగొట్టుకున్న వాళ్ళకి కనిపిస్తుంది. అది నాకు తోడుగా అక్కి సంజీవ్ రెడ్డి అని మా అన్న కొడుకున్నాడు, మా పెద్దమ్మ వాళ్ళ ఆ కొడుకు. ఆ అబ్బాయి నాతో తోడుగా వస్తుంటాడండి. ఇప్పుడు ఆ అబ్బాయి దాంట్లో ఇప్పుడు ఆరితేరిపోయాడు. అంటే స్వామివారికి ఇది చేయటం కానీ, ఆ అభిషేకం అప్పుడు కానీ, ఒకవేళ నేను రాలేని పక్షంలో అబ్బాయి చేస్తున్నాడండి. తన గిద్దలూరులో ఉంటాడండి, ఫార్మా బిజినెస్ చేస్తున్నాడు. నాకు అంటే ఈ వస్త్రాలు అవి కట్టడం కానీ అవన్నీ ఆ అబ్బాయి చేస్తాడు, నామం పెట్టడం స్వామివారికి అదేదా. ఇక్కడ అట్లా స్లోగా తర్వాత వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వారం ఒకటి ఓపెన్ చేసామండి. అప్పుడే అంటే అక్టోబర్లో కమిటీ ఫామ్ అయింది, డిసెంబర్లో మేము వైకుంఠ ఏకాదశి జరిగింది. ఆ రోజు నాకు ఒక ఇన్సిడెంట్ అయింది అండి. అయోధ్య నుంచి పాదుకలు వచ్చాయి మా ఇంటికి. చల్ల శ్రీనివాస్ గారని పాదుకలు తీసుకొచ్చారు వైకుంఠ ఏకాదశి ముందు రోజు.
సో ఆ పాదుకలు నేను ఇక్కడికి తీసుకురావాలని కరెక్ట్గా జనవరి 1 వైకుంఠ ఏకాదశి, డిసెంబర్ 31 మా ఇంటికి వచ్చే పాదుకలు పూజ చేసాం, చుట్టుపక్కల వాళ్ళని పిలిచాము. ఇంకా బయలుదేరదాము అనుకునే లోపల మా అబ్బాయి ఫోన్ చేశాడు, యాక్సిడెంట్ అయింది నాకు. సో కార్ అంతా మొత్తం తుక్కు అయిపోయింది, నీకేమవ్వలేదంటే ఏం ఒక్క గీత పడలేదండి వాడి మీద. అంత పెద్ద ప్రమాదం ఏం అవ్వాలి. సరే నేనైతే దైవ కార్యక్రమం ఇది, నేను తప్పించుకోవడానికి నేను వెళ్ళిపోతాను, నీకేం అవ్వలేదు కదా, కారు తీసుకొచ్చి అక్కడ పడేసి అని చెప్తే వాడు ట్రోలింగ్ చేసుకొని కారు తీసుకొచ్చి విజయవాడలో పెట్టేశాడు. అది చూడండి స్వామి మహిమ. అంటే మనం ఆయన కార్యంలో ఉంటే మనల్ని ఏ విధంగా రక్షిస్తాడు, మన ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళడానికి వెళ్తాడు అనే దానికి ఒక ఎగ్జాంపుల్. అంతే కదా. ఇప్పుడు అంత పెద్ద యాక్సిడెంట్ అయినాక కూడా, మేజర్ యాక్సిడెంట్ అయిన తర్వాత బాబుకి ఏం కాలేదండి. అది 3 times పల్టీలు కొట్టిందండి కారు మొత్తం మీదైపోయింది. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చాను, వైకుంఠ ఏకాదశి ఇక్కడ చూసుకున్నానండి. చూసుకొని మళ్ళీ పాదుకలు అవి తీసుకొని తిరుమల వెళ్ళాను, వచ్చాను, రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాను. అది సేఫ్గా ఉన్నాడు, సరే మనకి డబ్బులు కాదు ముఖ్యం అని అనుకున్నాను, స్వామి రక్షించాడు అనుకున్నాను. తర్వాత బాబు MBBS పాస్ అయ్యాడు, ఇప్పుడు బ్యాంకాక్లో మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు. పాప BDS అయిపోయింది, INBD ఎగ్జామ్ రాసిందని క్వాలిఫై అయింది. ఇప్పుడు US ప్రస్తుతం షాడోయింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటుంది వాళ్ళ మేనమామ దగ్గర. ఆమె అక్కడ జాయిన్ అవ్వాలని. సో ఇక్కడికి వచ్చేసరికి నాకు పర్టికులర్గా మా వైఫ్ అండ్ మా మదర్ సపోర్ట్ అండి బాగా. మా వైఫ్ అబ్సల్యూట్లీ ఆమె ఎంతసేపు రామకార్యం అంటే ఆగనివ్వదు అనమాట, చెయ్యి అంటది. ఆ తర్వాత శ్రీరామనవమి జరిపామండి. వైకుంఠ ఏకాదశి నుంచి సపరేట్గా స్వామివారికి అంత ముందు లేనివన్నీ కొత్తగా ప్రవేశపెట్టాం. అంటే నాకు తిరుమలలో చూస్తుంటా కదా, ఆ కుంభహారతి, పంచహారతి, కుంభహారతి ఇవన్నీ చూసి నాకు అలవాటు అయిపోయింది. అక్కడ కొన్ని ఆచారాలన్నీ అనంతాలు వాళ్ళ దాంట్లో, తర్వాత తిరుమల నంబి వాళ్ళ దాంట్లో, ఈ అన్నమయ్య వాళ్ళు వీళ్ళందరూ నాకు తెలుసు. సో వాళ్ళందరినీ చూస్తూ అక్కడ ఏమేమి జరుగుతుంటాయి కార్యక్రమాలన్నీ చూస్తుంటా కదా, దగ్గరగా వెళ్తాను. అర్చకులందరూ పరిచయం అయ్యారు బాగా. అట్లా అక్కడ జరిపినట్టు ఇక్కడ జరపాలి వైఖాన సాగమ శాస్త్రం ప్రకారము. ఎందుకంటే ఈయన శ్రీరాముడు అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణ అవతారమే కదా త్రేతాయుగంలో. సో ఈయనకు కూడా అట్లా జరపాలని చెప్పేసి అనుకుంటే డోనార్స్ ముందుకు వచ్చారు. ఒకరు పంచహారతి ఒకరు కొనిచ్చారు, ఒకరు కుంభహారతి ఒకరు కొనిచ్చారు. తర్వాత దివిటీలు పెట్టి, అంతకుముందు వీళ్ళు కిరసనాయిలు పోసి దివిటీలు వెలిగించి తిరిగేవాళ్ళండి, కిరోసిన్ పోయకూడదు. అందుకని ఆవు నెయ్యితో దివిటీలు పెట్టి తిప్పించాం, పల్లకి పెట్టించాము. పల్లకి పెట్టి కూడా ఇక్కడ మనకి మీరు గుళ్ళో చూసింటారు చిన్న విగ్రహాలు ఉంటాయి, అవి పిచ్చిరెడ్డి గారు చేపించినవి 130 years బ్యాక్. ఇది అయిన తర్వాత అట్లా స్లోగా స్టెప్ బై స్టెప్ స్వామి పల్లకి ఊరేగేటప్పుడు, అంతకుముందు ఇక్కడ తప్పెట్లు వాడేవాళ్ళు. యాక్చువల్గా మంగళ వాయిద్యాలు వాడాలి స్వామివారి కార్యక్రమం, దేనికైనా మంగళ వాయిద్యాలు. వీళ్ళు ఆ తప్పెట్లు ఆపేసి మంగళ వాయిద్యాలు మొదలు పెట్టాము వైఖాన సాగమ శాస్త్రం ప్రకారం. దాని నుంచి అక్కడ తర్వాత చిన్నగా ఒక అర్చకుడిని నియమించాము. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ అర్చకుడు మంచి, ఇప్పుడు నిత్యం ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయండి స్వామివారికి. తర్వాత శ్రీరామనవమికి కళ్యాణము, పట్టాభిషేకము 2 రోజులు ఇది చేస్తాం, వసంతోత్సవం చేస్తాము. శ్రీరామనవమి మళ్ళీ రోజు వసంతోత్సవం జరుపుకుంటారు గ్రామస్తులంతా. తర్వాత హనుమత్ జయంతికి, ఎందుకంటే ఇక్కడ 500 సంవత్సరాల క్రితం హనుమంతుడు ఉన్నాడండి. ఇప్పుడు ఆ గుడిని కూడా రెనోవేట్ చేయాలని చూస్తున్నాము. అది కూడా చేస్తే శ్రీరామనవమికి కానీ వీళ్ళందరూ ఈ ఊరు వాళ్ళే వస్తారా? లేరండి, ఇప్పుడు బయట ఊర్ల వాళ్ళు కూడా వస్తున్నారండి. ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి బయట ఊర్ల వాళ్ళు కూడా వస్తున్నారు. దీంట్లో నాకు ఇంకొక విషయం కూడా అండి, ఇప్పుడు ఉత్సవ విగ్రహాలు కూడా మేము కుంభకోణంలో తయారు చేయించాము. ఎందుకంటే పల్లకీలో పెడితే ఈ విగ్రహాలు కనిపించడం, అంటే పల్లకి ఏమో పెద్దగా ఉంది, విగ్రహాలు ఏమో ఇంతే ఉంటాయి. సో స్వామి ఎక్కడ ఉన్నాడో అర్థం కాదు, ఊరక పల్లకిలో మోస్తున్నాం అని. తర్వాత ఈ దండలు కానీ ఇవన్నీ బంతిపూలు ఇవన్నీ చేసేది ఆపేసాం. బంతిపూల దండలు వేయకూడదండి, అది ఎందుకంటే అది అశుభ కార్యానికి చిహ్నం.
అది వైఖాన సాగమ శాస్త్రం ప్రకారం కానీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం కానీ బంతిపూలు వాడకూడదు. మిగతా పూలు ఏమైనా మనం వాడచ్చు. సో అది ఒకటి. స్వామివారి దండల్లో కూడా మేము దండల్లో కూడా కాంప్రమైజ్ అవ్వము. పుష్ప కైంకర్యం చేసేటప్పుడు కానీ ఇవన్నీ స్వామివారికి కాంప్రమైజ్ అవ్వకుండా చేయడం మొదలు పెట్టామని. డోనర్స్ కూడా అట్లానే వచ్చారండి. అట్లా మేము మొదలు పెడుతున్నాము. నేను కమిటీ ప్రెసిడెంట్గా అయ్యానంటూనే ఇక్కడ ఒంగోలుకు చెందిన వాళ్ళు పావని అండ్ మధుసూదన్ గారు అని ఉన్నారండి. అంటే నేను దీంట్లోకి వాళ్ళ దంపతులు. నేను దీంట్లోకి రాకముందు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ కూడా ఒకటి మెయింటైన్ చేశాను. వాళ్ళ అమ్మాయికి MBBS సీట్ చేసి ఇచ్చాను. సో వాళ్ళు ఇట్లా మొదలు పెడుతున్నా అంటూనే ఆయన ముందు 51,000 ట్రాన్స్ఫర్ చేసి ముందు కార్యక్రమం చూడండి సార్ అన్నారు. అట్లా 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 డోనర్స్ పెరిగారండి. నా క్లాస్మేట్స్ US లో ఉండేవాళ్ళు అట్లా అట్లా అందరూ ఒక్కొక్కరు స్టెప్ బై స్టెప్ పెరుగుతూ వచ్చారు. ఆ తర్వాత ఈ వైకుంఠ ఏకాదశికి శ్రీరామనవమికి బయట నుంచి వచ్చే వాళ్ళకి అకామిడేషన్ అట్లా. అప్పుడు మనకి హైదరాబాద్ నుంచి సౌమ్య గారు అని వచ్చారండి. యలవర్తి సౌమ్య గారు, రామ్మోహన్ గారు అని వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్. ఆమె వచ్చి 1 lakh నేను ఇస్తాను గెస్ట్ హౌస్ కట్టించండి అంది. సో ఆమె చేత ఇక్కడ స్టార్ట్ చేయించాము. ఎందుకంటే ఆమె అంతకుముందు నాకు తిరుమలలో కూడా తిరుమల నమ్మి దివ్య చరిత్రం అని బుక్ రాశానండి. ఆ బుక్ స్పాన్సర్ ఆమె. ఆ 1 lakh పెట్టి అప్పుడు బుక్ ప్రింట్ చేయించారు. సో ఇది చేయించిన తర్వాత అట్లా గెస్ట్ హౌస్ స్టార్ట్ చేసామండి. సో ఈరోజు మీరు చూస్తున్నారు కదా గెస్ట్ హౌస్ పరిస్థితి ఎట్లా ఉందనేది. ఎవరు వచ్చిన అకామిడేషన్కి ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు ఈ జనరేటర్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఇన్వర్టర్ అంటే ఒక గుడికి ఎప్పుడు పవర్ ప్రాబ్లం అండి ఇక్కడ. అందుకని గుడికి ఇన్వర్టర్ స్పాన్సర్ ఇచ్చారండి. డాక్టర్ నాగార్జున యాదవ్ గారు అని ఇక్కడ మన ప్రొద్దుటూరు డాక్టర్ ఈజ్ ఎ పెడియాట్రిషియన్. ఆయన బాగా తెలుసు నాకు. ఆయన అక్కడ ఇన్వర్టర్ ఇచ్చారు. ఇక్కడ కోట సాంబశివరావు గారని ఆయన వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ కుదిరితే ఇక్కడ స్వామివారికి నేను ఏమన్నా చేపిస్తాను అనుకున్నా అంటే వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ కుదిరింది. లాస్ట్ 6 years నుంచి వాళ్ళు వెతుకుతున్నారు. బట్ వాళ్ళకి అది ఎక్కడ సెట్ అవ్వలేదు. ఒక స్టేజ్లో వాళ్ళు కొద్దిగా డిస్టర్బ్ కూడా అయ్యారు. అంటే డిప్రెషన్, ఒక షార్ట్ ఆఫ్ డిప్రెషన్. ఆ అబ్బాయే ఇక్కడికి వాళ్ళు వచ్చి పునర్వసు నక్షత్రం అభిషేకం చేపించిన తర్వాత ఆ అబ్బాయి చేంజ్ అయ్యి నేను మ్యారేజ్ చేసుకుంటానని సేమ్ వాళ్ళ బ్రాహ్మణ్ సంప్రదాయ ప్రకారంగా మ్యారేజ్ చేసుకొని ఎప్పుడు హ్యాపీగా ఉన్నారండి. ఆయన మళ్ళీ వచ్చి శ్రీరామనవమికి వచ్చి కళ్యాణం చేపించి స్వామివారికి ఇక్కడ గెస్ట్ హౌస్కి 20,000 పెట్టి ఇది ఇన్వర్టర్ కొనిచ్చారండి. అట్లానే ఇక్కడ సిమెంట్ బ్యాగ్స్ మా బాబాయ్ కొడుకులు కానీ సంజీవ్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళు సిమెంట్ బ్యాగ్స్ ఇవ్వడం, ఫ్రెండ్స్ అందరూ. ఇక్కడ స్వామివారి దగ్గర ఎంత పవర్ ఉందంటే అండి, ఆయన ఎట్లా అంటే మనం ఒక కార్యం అనుకుంటే దాన్ని నెక్స్ట్ డేకి నెరవేరుస్తున్నాడు. రేపు మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఎట్లా అంటే అయోధ్యలో మనకు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది కదండి, January 22nd ఐ థింక్. ఆ 21st రోజు ఈవినింగ్ నేను అట్లా నడుచుకుంటూ ఈవినింగ్ వాకింగ్ వెళ్తున్నా విజయవాడలో. అప్పుడు అనుకున్నాను అనమాట, ఏంటిది అయోధ్య కంటే ఇంతమంది స్పాన్సర్షిప్ ఇస్తారు, మన గుడికి ఏంటి ఎవరిని ఏమైనా చేపించాలంటే ఏం లేవు, చిన్న విగ్రహాలు. నేను అనుకుంటుంటే ఈ PV సత్యనారాయణ గుప్తా అని చెప్పేసి మా ఫ్రెండ్, అతను ఏదో ఫోన్ చేశాడు. అతను ఏదో అడుగుతున్నాను, నేనేదో చెప్తాను. ఏంట్రా అంటే నా క్లాస్మేట్ కదా, ఏంటి నేను ఒకటి అడిగితే నువ్వు ఒకటి చెప్తున్నావు అన్నది. ఏం ఆలోచిస్తున్నావు? ఇట్లా ఆలోచిస్తున్నా అన్న. అప్పుడు అన్నాడు అనమాట, సరే ఉండు నేను 75,000 పంపిస్తాను అని అన్నాడు. ఎంత అవుతుందని అడిగాడు. నేనేమనుకున్నా అంటే 2.5 అవుద్ది అనుకున్నా. ఈలో మా ఫ్రెండ్ అదే టైంలో US నుంచి మా ఫ్రెండ్ కాల్ చేశాడు. అంత కాన్ఫరెన్స్ లోనే జరిగింది. అంత విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 hourలో 2 lakhs సమకూరేయండి. ఆ 2 lakhs సమకూరిన తర్వాత సరే కుంభకోణం వెళ్ళాం. నేను, తిరుపతి రెడ్డి గారు, సంజీవ్ రెడ్డి కుంభకోణం వెళ్ళాం.
కుంభకోణం వెళ్ళిన వాళ్ళని కూడా మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం డైరెక్ట్గా ఈ పెద్ద స్థపతి దగ్గరికి వెళ్ళిపోయాం. వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు 4.5 lakh అవుద్దని చెప్పారు. ఇంకొక తమాషా ఏమైందంటే రాముడు విగ్రహాలు ఎట్లా ఉండాలి అనేది వీళ్ళేమో రాముడు స్ట్రైట్గా నిలబడి ఉండాలంటారు. నాకేమో రాముడు ఈ తిరుమలలో జస్ట్ ఒక తల ఒక సైడ్ అట్లా బండి చేసి ఉంటాడు. అది యాక్చువల్గా ఏంటంటే రామానుజాచార్యులకి తిరుమల నమ్మి వారికి ఒక భక్తుడు అలిపిరి పాదాల దగ్గర ఇచ్చిన విగ్రహాలు అండి. తిరుమలలో విగ్రహాలు రాముల వారి విగ్రహాలు పైన కొండ మీద పెట్టడానికి కారణం రామానుజాచార్యుల వారు తిరుమల నమ్మేవారు. ఇప్పుడు మనం చూసే తిరుమలలో రాముల వారి విగ్రహాలు వారు అట్లా ఉండాలి స్వామి అని నా కోరిక. వీళ్ళేమో ఇక్కడ అట్లా కాదు స్టాండ్గా ఉండాలి అని అంటారు. మేము అక్కడ ఆశ్చర్యం అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్థపతి ఏమన్నాడంటే ఒక మాట అన్నాడు, మేము ఇట్లా వస్తున్నామంటే మీకు తిరుమలలో లాగా రాముడి విగ్రహాలు కావాలి కదా అన్నాడు. చూడండి అవును అని అన్నాం. అది 4.5 lakh చెప్పాడు. 4.5 lakh ఎక్కడ ఎట్లా ఫండ్స్ అని అనుకుంటే నేను గ్రూప్ మెసేజ్ పెట్టాను. ఇప్పుడు మా సీనియర్ ఒక ఆయన ఫోన్ చేసి కొల్లి శ్రీనివాసరెడ్డి గారు అని ఆయన మోదుకూరు తెనాల దగ్గర న్యూజెర్సీలో ఉంటారు, నువ్వు మెసేజ్ పెట్టావు కదా నేను 1.5 lakh పంపిస్తున్నా అన్నాడు. అట్లా మొత్తంగా ఓవరాల్గా 5 lakhs 5 lakhs వచ్చేసింది. జరిగిపోతున్నాయి. స్వామి ప్రాణ ప్రతిష్ట అన్ని విగ్రహాలు వచ్చాయి. మళ్ళీ ఉత్సవం జరిపాము. ఇప్పుడు ఉత్సవ విగ్రహాలు లేవటం. ఇప్పుడు ఉత్సవ విగ్రహాలకు కూడా పునర్వస నక్షత్రం అభిషేకం రోజు మూలమూర్తులకి అంటే పిచ్చిరెడ్డి గారు పెట్టిన ఈ శిలకి ఆయన అప్పుడు కళ్యాణం జరిపించిన చిన్న శిలలకి, తర్వాత స్వామివారి విగ్రహానికి పెద్ద గుళ్ళో పెట్టిన విగ్రహానికి, ఆ తర్వాత మేము చేపించిన ఉత్సవమూర్తులకి పునర్వసు నక్షత్రం రోజు మొత్తం అభిషేకం చేస్తామండి. అది పునర్వసు నక్షత్రం అభిషేకం చాలా విశేషంగా చేస్తామండి. అది గుడి ప్రత్యేకత. ఎప్పుడండి అది? అది ఒక్కొక్క నెలలో ఒక్కొక్కసారి వస్తుందండి. అంటే స్వామివారి నక్షత్రం పునర్వసు నెలకు ఒకసారి. ఇప్పుడు కృష్ణుడికి రోహిణి నక్షత్రం, స్వామివారిది పునర్వసు నక్షత్రం, వెంకటేశ్వర స్వామివారిది శ్రవణ నక్షత్రం, అట్లా నెలలో ఒకసారి వస్తుందండి. ఆ రోజు మనం ఇక్కడ అభిషేకం చేస్తాం. ఆ రోజు ఊర్లో వాళ్ళందరూ గోక్షీరం తెచ్చిస్తారు, తర్వాత ఆవు పెరుగు, తర్వాత పంచామృతానికి కావాల్సినవన్నీ తెచ్చిస్తారు. అక్కడి నుంచి పునర్వసు నక్షత్రం అభిషేకం గణపతి పూజతో స్టార్ట్ చేసి కలశము పెట్టి శాస్త్రపరంగా సిద్ధాంతపరంగా వైఖాన సాగమ శాస్త్రం ప్రకారం మాకు చేతనైన రీతిలో మేము చేస్తున్నామండి. ఆ టైంలో మేము అర్చకుడిని కూడా కొద్దిగా పక్కనే ఉంచుతాం. ఎందుకంటే మా ఉద్దేశం ఏంటంటే స్వామివారికి పరిపూర్ణంగా జరిగితేనే మాకు ఆయన అంటే నాకు పరిపూర్ణంగా జరిగినప్పుడు ఆయనలో ఒక విధమైన ఉత్సాహం కనిపిస్తుంది. అంటే మీకు ఎలా తెలుస్తుందండి అలా? అంటే అభిషేకం చేసేటప్పుడు స్వామివారు ఆవు పాలతో చేస్తున్నాం అనుకోండి, ఆయన చాలా సంతోషంగా కనిపిస్తాడండి. నాకు ఆ విగ్రహ రూపంలో స్వామి రూపం కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆయన సాక్షాత్తు కూర్చొని అభిషేకం పైనుంచి స్వామి ఆ జుట్టు చాలా మనం కర్లింగ్ హెయిర్ అంటాం, ఆ టైప్ లో ఉంటది అనమాట. పైనుంచి క్షీరం పోసినప్పుడు ఆ నల్లటి జుట్టులోంచి ఇట్లా రాలుతున్నప్పుడు ఆయన ఫేస్ లోంచి జారుతున్నప్పుడు అదే నల్లటి కొండల్లో తెల్లని జలపాతాలు వాడుతుంటే ఎట్లా ఉండదు అట్లా అంత రమణీయంగా స్వామివారి ఫేస్ అంత ప్రస్ఫుటంగా కనిపిస్తాయండి. సంతోషంగా ఉంటాడు ఆయన. ఒక్కొక్కసారి అభిషేకం చేసేటప్పుడు చక్కెర ఇవి చేసేటప్పుడు మేము స్వామివారిని చక్కెరతో ఇచ్చేస్తామండి, చేతితోనే ఉంటాం. అన్నప్పుడు ఒక్కోసారి అంటే మనకు ఎక్కువ తిరుమలలో కూడా మీకు చెప్తుంటారు. అంటే నేనైతే ఎప్పుడు అంత పెద్ద గుడి కదండి, మనం ఎప్పుడు గర్భాలయంలో పోయి మనకు అదేం చేసింది లేదు. ఎందుకంటే దానికంతా సపరేట్ సిస్టము అంటే ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేము. ఎందుకంటే అక్కడ అదంతా సపరేట్ ఇది, ఆగమశాస్త్ర పండితులు ఉంటారు, ఎంత పెద్ద సంస్థానం అది. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించడం అంటారు. వెంకటాద్రికి సమమైన స్థానము లేదు,
నవ్వుతో నా భవిష్యత్తు ఇప్పుడు ఉండదు, భవిష్యత్తులో లేదు అవును. అని అన్నట్టుగా అక్కడ వాళ్ళ అర్చకులు వాళ్ళ అనుభవాలు చెప్తుంటారు. ఒక్కోసారి స్వామివారు ఇట్లా తగిలారు మెత్తగా, అవి నాకు నేను ఇక్కడ అనుభవిస్తున్నాను. సో ఆ ఫీల్ నేను మీరు ఆ ఫీల్ అయ్యారు. మరి ఇప్పుడు ఇంకా ఏమన్నా మీకు అద్భుతాలు జరుగుతున్నాయండి. ఇప్పుడు రీసెంట్గా నేను ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కార్తిక్ గారు అని ఒక ఆయన హైదరాబాద్ ఆయన పరిచయం అయ్యారు. ఆయన సడన్ ఉన్నట్టుండి పునర్వసు నక్షత్రానికి నేను ఇస్తానండి 1500 పుష్ప కైంకర్యానికి అన్నారు. తర్వాత పునర్వసు నక్షత్రానికి ఇందాక నేను చెప్పాను చూడండి, పావని మధుసూదన్ గారు అని హైదరాబాద్ నుంచి ప్రతి నెల 2000 వేస్తారండి. దాంట్లో మేము స్వామివారికి కావాల్సినవి తీసుకొస్తుంటాం, వస్త్రాలు అవన్నీ. తర్వాత ప్రీవియస్ ఇంటర్వ్యూస్ ద్వారానే నాకు గుడి గురించి, మా రామాలయం గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు అందరు అడుగుతున్నారు అన్నమాట, కాల్స్ వస్తున్నాయండి నాకు. బోయమడుగులు ఎక్కడ మీరు ఏమేమి రాశారు గ్రంథాలు. నా చేత స్వామివారు వెంకటేశ్వర స్వామివారు 5 బుక్స్ రాపించారండి ఇప్పటి వరకు. ఇప్పుడు 6వ బుక్ రేపు జనవరి పార్వేట ఉత్సవం రోజు, అంటే కనుమ పండుగ రోజు పైన సన్నిధి గొల్ల అది ఆల్రెడీ అయిపోయింది, రాసేసాం. అంటే కీర్తనలు రాపిస్తారండి, సంకీర్తనలు రాపిస్తే బుక్స్. ఇవి జీవిత చరిత్ర అండి. ఒకటి వచ్చేసి శ్రీమాన్ అనంతాల్వాన్ దివ్య చరిత్రం అని చెప్పేసి స్వామివారిని గడ్డపల్లితో కొట్టిన ఆయన జీవిత చరిత్ర రాపించారండి. రెండవది స్వామివారికి తీర్థ కైంకర్యం చేశారు తిరుమల నంబి గారు అని చెప్పేసి తిరుమల నంబి దివ్య చరిత్రం అని రాపించారు. తర్వాత అన్నమాచార్య ఒరిజినల్ హిస్టరీ రాపించారండి స్వామివారు. అంటే సినిమాల్లో చూపించినట్టు కాకుండా ఒరిజినల్గా ఏం జరిగింది ఆయన లైఫ్లోని అది రాపించారు. తర్వాత మా బోయమడుగుల ఇక్కడ భక్తులందరి అనుభవాలు అవి సేకరించాను. తర్వాత అవధూత పిచ్చిరెడ్డి గారి జీవితం, ఆయన ఇక్కడ ఆనకానిపల్లి అని అక్కడ పుట్టారు. ఆయన ఇక్కడ ఆవులు కాసుకొని రావటం, అవన్నీ బుక్ మొత్తం భక్తులకు వేరు వేరే ప్లేసుల్లో భక్తులకు జరిగినవన్నీ మన ఎక్స్పీరియన్సెస్ అన్ని చేసి సేకరించి బుక్ వాళ్ళందరి దగ్గర పర్సనల్గా వెళ్ళి సేకరించి రాశానండి. సో అదే ఒక బుక్. తర్వాత రీసెంట్ కురువర్తి నమ్మకని మొన్న విజయదశమి రోజు లాంచ్ చేసామండి. అంటే వెంకటేశ్వర స్వామి వారికి తొండమాన్ చక్రవర్తి బంగారు పూలతో తులసితో పూజ చేస్తే, ఈ కురువర్తి నమ్మని కుమ్మరి అతను మట్టి పూలతో పూజ చేస్తాడండి. స్వామివారి పాదాల దగ్గర మట్టి పూలు పడుతుంటాయి. తొండమాన్ చక్రవర్తి ఆయన, నేను బంగారు పూలతో పూజ చేస్తే మట్టి పూలు రావటం ఏంటంటే, నీకు గర్వము అహంకారం ఎక్కువైంది, ఎందుకంటే నువ్వు రాజు అనే అహంకారంతో బంగారు పూలకు నేను లొంగిపోతాను అనుకున్నావు. కానీ నిరహంకారి అయి నిగర్వి అయి ఎవరైతే ప్రేమగా నా మీద భక్తితో చేస్తారో వాళ్ళకి నేను దాసుని అవుతాను అని స్వామివారు అట్లా అని చెప్పి ఆయన్ని ఆ కొమ్మరి భీముడి ఇంటికి పంపించి, స్వామివారు గరుడ వాహనం మీద వచ్చి శ్రీదేవి భూదేవితో కొమ్మరి భీముడిని ఆయన భార్యని సశరీరంగా స్వామికి తీసుకెళ్లారండి. తొండమాన్ చక్రవర్తి చూస్తున్నాగానే ఇక్కడ అట్లా భక్తుల అనుభవాలు చాలా సేకరించారండి. అదే 5వ పుస్తకం. ఇప్పుడు సన్నిధి గొల్ల 6వ పుస్తకం అండి. అంటే ఈ గ్రంథాలు రాపిస్తున్నారు స్వామివారు. అది కూడా చాలా విచిత్రంగా, ఆయన స్వామివారి లీలలు చాలా విచిత్రంగా నా విషయంలో జరుగుతున్నాయి. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు జరుగుతున్నా నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. బికాస్ ఐఎమ్ లీస్ట్ బాదర్ అబౌట్ వాళ్ళు నమ్మాలా అని నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. నేను రాసిన బుక్స్ ఉన్నాయి, నాకు వచ్చిన ఫోన్ కాల్స్ ఉన్నాయి. లేదు, నన్ను అందరూ నాతో ఇంటరాక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి చూశారు నేను తిరుమలలో ఏం చేస్తున్నాను, బోయమడుగులు ఏం జరుగుతుంది. చాలా సంకీర్తనలు రాశారని విన్నానండి, వాటి గురించి చెప్పండి. ఈ రాముల వారి మీద కాదు కానివ్వండి, వెంకటేశ్వర స్వామి వారి మీద దగ్గర 3700 చిల్లర సంకీర్తనలు అయ్యాయండి. 3749 ఇప్పటి వరకు రాసిన సంకీర్తనలు. దాంట్లో మీరు ఇందాక అడిగారు చూడండి, మీకు ఏమన్నా ఎక్స్పీరియన్సెస్ అవుతుంటాయి, అనుభూతులు అవుతుంటాయి, స్వామి ఎట్లా కనిపిస్తాడు. దాంట్లో అభిషేకం పాటలు కూడా రాపించానండి. స్వామి కనిపిస్తుంటే ఆ అభిషేకం అయిపోయిన తర్వాత నేను అక్కడ కూర్చొని స్వామి మీద రాముల వారి మీద అట్లా ఇప్పుడు 11 పాటలు మేలుకొలుపు నుంచి నైట్ ఏకాంత సేవ వరకు 11 పాటలు డిఫరెంట్గా
ఆ, ఇప్పుడు ట్యూనింగ్ చేపించి అదేలేండి. ఇన్స్ట్రుమెంట్స్ స్టూడియోలో ఇన్స్ట్రుమెంట్ వైజ్ యూజ్ చేసి అది చికాగోలో ప్రవీణ్ గారు అని ఉన్నారండి, ఆయన రికార్డ్ చేపిస్తున్నారు. వెంకటేష్ గారు అని ఆయన సింగరు, ఆయన రేపు ఆయన హైదరాబాద్లో ఉంటారండి. అదేలేండి. అవి కూడా రేపు పునర్వసు నక్షత్రం ఉంది కదా, పునర్వసు నక్షత్రం రోజు రిలీజ్ చేస్తున్నాం అండి ఆ సాంగ్స్ కూడా. అవి కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చాయి. 11 సాంగ్స్ 11 ఉన్నాయి ఇంకా, బట్ ఆ 11 మేము సెలెక్ట్ చేసాం, చేసి అది చేశారు, రికార్డ్ చేశారు. తర్వాత ఇప్పుడు ఇప్పటి వరకు వెండి కవచాలు కానీ ఇవన్నీ ఏం లేవండి స్వామివారికి. ఈరోజు వచ్చి మెజర్మెంట్స్ తీసుకున్నారు. అది వంశీ గారు అని చెప్పేసి తను ఇక్కడ ఉంటాడండి, మన యుఎస్లో ఉంటారు, కాలరాడ్లో. అతనే ఫోన్ చేసి నేనే చేపిస్తానండి. చూడండి, ఆయన ఎక్కడ ఉన్నాడు, నేను ఎక్కడ ఉన్నాను. స్వామివారు అట్లా చేశారు. మా సీనియరు ఇంతకుముందు విగ్రహానికి ఇచ్చా అని చెప్పారు చూడండి, ఆయన మన ఇత్తడితో కోటింగ్ చేపిస్తాను. ఐ థింక్ ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 10 lakhs. అది ఆయన చేపిస్తా అన్నారండి. తర్వాత ముందు ముఖద్వారం ఉంటుంది, ఆ ముఖద్వారానికి అంటే గర్భగుడికి దానికి ఇది కూడా ఒక అతను ఇత్తడి కోటింగ్ చేపిస్తాను. అతను స్విట్జర్లాండ్లో ఉంటాడండి, నవీన్ గారు అని. ఈ నవీన్ గారు ఇంకొక ఆయన పవన్ కుమార్ గారు అని ఆయన ద్వారా నాకు పరిచయం అయ్యారు. ఈ పవన్ కుమార్ గారి గురించి కూడా ఒక విశేషం ఉందండి. నేను కొమ్మరి భీముడు బుక్ లాంచ్ చేసి వస్తున్నానండి. వస్తూ నాకు ప్రతి విజయదశమికి స్వామి ఒక బుక్ రాయని చెప్తారు, దాని ప్రకారం వెళ్ళిపోతుంటది. సో ఆ రోజు విజయదశమి నేను బుక్ లాంచ్ చేసి కిందకి కొండ మీద నుంచి వస్తున్నప్పుడు నేను మా మిసెస్ మా పాప వెళ్ళాము. దర్శనం అవి చేసుకొని అక్టోబర్ 13th కిందకు వస్తున్నాము. సన్నిధి గొల్ల వాళ్ళని కలిశాను. సన్నిధి గొల్ల రాయమని చెప్పారు స్వామి. వచ్చేటప్పుడు ఒక హాఫ్ ఆఫ్ ద వే వచ్చిన తర్వాత ఐ థింక్ 45 minutes పడుతుంది కిందకి రావడానికి. ఒక 25 minutesకి ఎగ్జాక్ట్ నాకు ఒక కాల్ వచ్చిందండి. కాల్, నేను ఎవరండి మీరంటే, నా పేరు పవన్ కుమార్ అండి, నేను అంటే ఎక్కడ ఉంటారంటే తిరుపతిలో అని చెప్పారు. సరే ఏంటి మీరు అంటే మీ ఇంటర్వ్యూ చూశానండి, నాకు అది చూస్తూ ఉన్నాను, బట్ నాకు ఇమీడియట్గా ఎందుకో 1/2 hour నుంచి మీతో మాట్లాడాలి అని ఇదే అనిపించింది, అందుకని చెప్పి నేను మాట్లాడుతున్నాను అని అంటే, నేను 20 minutesలో కిందకు వచ్చేస్తున్నానండి, మీరు రండి మీకు బుక్స్ ఇచ్చి వెళ్తానని చెప్పాను. అతను నేరుగా వచ్చేసి అలిపిరి దగ్గర ఉన్నారండి. వాళ్ళ మదరు, ఫాదరు, వాళ్ళ సిస్టర్స్ అందరిని తీసుకొని వచ్చేసాడు, వాళ్ళ పిల్లల్ని. ఇద్దరం కలిసాము, బుక్స్ ఇచ్చాను. బుక్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతున్నాను అంటే, ఇట్లా సన్నిధి గొల్ల రాస్తున్నానండి అన్న. దానికి నేను డొనేట్ చేస్తానండి. నేను చెప్పి మీకెందుకండి అంటే, లేదు నేను డొనేట్ చేస్తాను, నేనే స్పాన్సర్ చేస్తానండి బుక్. 1.5 ఎంత అవుతుంది, 1.5 lakh అంటే ఇప్పుడే క్యాష్ ఇస్తాను లేదా చెక్ ఇస్తాను. నేను చెప్పాను, బుక్కే మొదలు పెట్టకపోతే నువ్వు ఇస్తే నేనేం చేసుకోవాలి బాబు. బుక్ మొదలుపెట్టి అన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ అని డిటిపి అంతా మిస్టేక్స్ చూసుకొని అంతా ఫినిష్ అయిన తర్వాత మీరు చెప్పిద్దరు కానిలేండి అని అన్న. చూడండి, అంటే పైన మా మిసెస్ అన్నదానికి within 20 minutesలో స్వామి సొల్యూషన్ చూపించారు. మరి అది ఈజ్ ఇట్ నాట్ ఏ మిరకిల్? ఇంకో విషయం అండి, మీరు స్వామి నాతోనే రాయించుకుంటారు అని చెప్తున్నారు, అంటే మీకు ఎలా అనిపిస్తుంది స్వామి రాయమన్నారు అని? అంటే స్వామి అది ఒక్కొక్కసారి ఆయన అప్పీర్ అవుతారండి. అప్పీర్ అయ్యి ఏం చెప్తాను, ఫస్ట్ పల్లవి అని అంటారు, ఆ పల్లవి ఇది ఇట్లా అని చెప్తారు. దాని నుంచి ఆటోమేటిక్ రిమైనింగ్ అంతా. ఇంకోటి దీనిలో కోవిడ్ సర్ప్రైజింగ్ ఏంటంటే, ఏ అక్షరంతో మొదలు పెడతామో, సపోజ్ మమ్ము మా అనేది ఉంది అనుకోండి, కింద పల్లవి మాతో స్టార్ట్ అయితే చరణం మిగతా 3 చరణాలు కూడా మాతోనే స్టార్ట్ అవుతాయి. ఇది రాయిస్తారండి. సో అది ఒక డిఫరెంట్. అది అంటే నాకు మరి తెలుగు గ్రాంధికము కాదు, నేను ఎంఏ లిటరేచర్ కాదు, అది ఏది కాకుండా స్వామి అన్ని ఇవన్నీ చేపిస్తాం, బుక్స్ రాపిస్తున్నారు. అది నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఎంతమంది అప్రిషియేట్ చేస్తుంటే
ఇదే నేనైతే గర్వంగా ఫీల్ కానండి, ఎందుకంటే ఇది నా ఎఫర్ట్ కాదు. అదేలేండి. స్వామి రాపిస్తే రాస్తున్నాను తప్ప అంతే. మనం నాకు ఒక్కదానికి హ్యాపీగా ఎందుకు ఫీల్ అవుతుంటే గర్వం అయితే ఫీల్ కాదు. మనం స్వామి చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా స్వామికి ఉపయోగపడుతున్నాం, అంతే. చేయగలు ఈ పని చేపించుకుంటున్నాడు. నా ద్వారా నా అనేది కూడా చెప్పనండి, ఈ బాడీ ద్వారా చేపించుకుంటున్నాడు, ఈ సోల్ ద్వారా చేసుకుంటున్నాడు. సో ఇట్లా జరుగుతుంది. తర్వాత మా సీనియర్ అది స్పాన్సర్ చేశారని ఆయన 10 lakhs అయినా సరే నేను పెడతానని చెప్పాడు. తర్వాత ఇందాక కార్తిక్ గారు అని చెప్పాను కదా, ఆయన బాపు గారు గీసిన శ్రీరామ పట్టాభిషేకం చాలా బాగుందండి. అది దగ్గర 6 feet లెంత్ వస్తుంది. అది సపరేట్గా ఆయన హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు అవి గుడి కోసం ఇవ్వటానికి. అంటే డివోటీస్ వాళ్ళకి ఇది స్వామి వాళ్ళకి కల్పిస్తున్నాడు, తెప్పిస్తున్నాడు అన్ని ఒక్కొక్కటి ఆయనకు కావాల్సినవి. సో అంటే ఒక విధంగా చెప్పాలంటే మన బోయమడుగుల శ్రీరామచంద్రుల వారు ఇప్పుడు నిద్రలేసి పరిగెత్తడం స్టార్ట్ చేశాడు, నన్ను పరిగెత్తిస్తున్నాడు. అట్లా జరుగుతుందండి. ఏది కావాలన్నా కూడా. నాతో పాటు కోటేశ్వరరావు గారు అని వచ్చారండి. నిన్న నైట్ ఏమనుకున్నామంటే రాముల వారి బోయమడుగుల రాముల వారి చిన్న 2025తో క్యాలెండర్ లాగా బ్యాక్ సైడ్ వేసి ఫ్రంట్ సైడ్ రాముల వారి ఫోటో వేద్దాము అని అనుకున్నాం. ఈరోజు మార్నింగ్ లేచేసరికి తులసిరామ్ గారు నా చేతికి ఇవ్వండి 2025తో క్యాలెండర్ ఫోటో అని చెప్పి ఇచ్చేసారు. అంటే అతనికి వచ్చే లోపలే స్వామి ఇక్కడ అరేంజ్ చేసేసుకున్నాడు. అంటే అతన్ని వేరే సేవకు రెడీ చేస్తున్నాడు అనమాట. సో ఆ విధంగా స్వామి స్టెప్ బై స్టెప్ చేస్తూ వస్తున్నాడు. అంటే మా అల్టిమేట్ ఇదేంటంటే అండి, మనసులోకి రాగానే అది ఆచరణలో స్వామి చేసేస్తున్నాడు. నా అల్టిమేట్ నాకు కూడా ఏంటంటే అండి, నేను యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఇన్ ద కమిటీలో ఉన్నా లేకపోయినా కూడా డోనార్స్ ఏదైనా సరే పాపం వాళ్ళు కష్టపడి సంపాదించే రూపాయి అండి. సో ఎవరిమైనా మనం ₹1 దాని అంటే అది కష్టపడిన సొమ్ము. సో దాన్ని వృధా పోనివ్వకూడదు, అది స్వామికి చేరాలి. అది స్వామికి ఒకవేళ వాళ్ళు నాకు ఇస్తే దాన్ని చేర్చాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. సో దాన్ని ఆ విధి నిర్వహణ అనేది నేను సక్రమంగా రకంగా స్వామికి అందేటట్టు ఏది వేస్ట్ కానివ్వకుండా. కాబట్టి నేను మా గుడి మెయిన్ అది కమిటీ ప్రెసిడెంట్గా ఉన్నన్ని సంవత్సరాలు, సంవత్సరాలు, నెలలు అంత ఆ టైంలో మాత్రం నేను ఏది మిస్యూజ్ ఎవరిని కానివ్వను. వాళ్ళు ఏమైనా చేయాలనుకున్నా నేను యాక్సెప్ట్ చేయను. ఎక్కువ గుళ్ళు మనకి చాలా ఉన్నాయండి, రామాలయాలు చాలా ఉన్నాయి, కృష్ణాలయాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ చాలా మంది ఉన్నారు. యాక్చువల్గా హిందూ సాంప్రదాయం అంటే చాలా గొప్పదండి. హిందూ ధర్మం చాలా గొప్పది. చాలా చాలా చోట్ల దేవాలయాలు ఉన్నాయి. ఎందుకు రావడం లేదు అంటే వాళ్ళకి ఒక కమిటీ పెడతాము దేవస్థానం తరఫున. ఆ కమిటీలో మనం ఒకటి చెప్తాము, అక్కడి నుంచి పాపం వాళ్ళు కష్టపడి మనకు పంపిస్తారు, కానీ ఇక్కడ వర్క్ జరగదు. సో అట్లా కొన్ని జరుగుతున్నాయండి. సో నాకు తోచినంత వరకు ఏంటంటే మనకు ప్రతి చోట ప్రతి ఊర్లో రామాలయాలు ఉన్నాయి. ప్రతి వీధికి ఒక రామాలయం ఉంది. ప్రతి కులానికి కూడా ఒక రామాలయం ఉంది. సో ఉన్నదాన్ని మనం డెవలప్ చేసుకొని ఎక్కడెక్కడో అయోధ్యలో రాముడు ఉన్నాడనో, లేకపోతే భద్రాచలంలో రాముడు ఉన్నాడని, ఒంటిమిట్టలో రాముడు ఉన్నాడని కాకుండా మన ఊర్లో ఉన్న రామాలయాలను కూడా, అంటే పాత రామాలయాల్ని కొత్తగా కట్టేవని నేను చెప్పనండి. పాతవి జీర్ణోద్ధరణ చేసి వందల సంవత్సరాల నుంచి చరిత్ర ఉన్నాయి కదా ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ బోయమడుగుల రాముడు ఎంతో పవర్ఫుల్. దాన్ని మళ్ళీ మనం పునరుద్ధరించుకుంటే ఎంతో మంది భక్తుల కోరికలు నెరవేరుతాయి, వాళ్ళ లైఫ్ లో వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు. అటువంటి గుడిని అంటే మనం డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పనులు వచ్చేసరికి ప్రతిదీ ఫైనాన్షియల్ మ్యాటర్తో ముడిపడి ఉంటుందండి, అండ్ లేబర్తో.
అది ఒక ఫైనాన్స్ తో కూడా సరిపోదు, ఒక్కళ్ళ వల్ల అయ్యేది కాదు. ఎంతో మంది సహకరిస్తేనే, ఇక్కడే కాదండి ఎక్కడ గుడులు మొదలు పెట్టుకున్నా కూడా అందరి సహకారం ఉంటేనే తొందరగా డెవలప్ అవుతుంటాయి. ఇంకోటండి, నేను తిరుపతిలో కూడా మొక్కలు నాటిస్తాను. యాక్చువల్గా అది 3,000 4,000 అవుతుంది, కానీ నేను అందరినీ అడుగుతాను, ₹1 ఇచ్చినా తీసుకుంటా. ఎందుకంటే తీసుకున్న మొక్కలు కొని పంపిస్తా. అది ఎందుకు తీసుకుంటా అంటే అందరికీ ఉండాలి, దీంట్లో అందరూ భాగస్వాములు కావాలి, స్వామి సేవలో అందరూ తరించాలి అనేది దాన్ని మనసులో పెట్టుకొని చేస్తుంటానండి. ఏదన్నా నాకు ఎక్సెస్ అమౌంట్ వస్తే మళ్ళీ దాన్ని తీసి పక్కన పెట్టి సపరేట్ ఇంకో దానికి ఉపయోగించాను. మళ్ళీ మొక్కలు కొనాలన్నప్పుడు ఆ అమౌంట్ దాన్ని రాసి పెట్టేసుకుంటాను, ఇది మొక్కలకి, ఇది బుక్స్ కి, ఇట్లా. స్వామి కోరేది ఒకటే అండి, ఆయన స్వచ్ఛమైన ప్రేమను కోరుకుంటాడు, స్వచ్ఛమైన భక్తిని కోరుకుంటాడు, ధర్మంగా ఉండమంటాడు. ఇవన్నీ చేయగలిగితే మనం స్వామి ఖచ్చితంగా మనకి అందుతాడండి. స్వామి ఎక్కడో లేడండి, మన గుండెల్లో ఉన్నాడు, అందరి అంతరాత్ముడు ఆయన. మనకి బయటి రూపమే తెలుస్తుంది, ఆయనకి అంతరాత్మ మనల్ని క్రియేట్ చేసే క్రియేటరే ఆయనకే తండ్రి. ఆయన అంటే బ్రహ్మకి జనకుడు ఆయన. స్వామికి ఏమీ తెలియదు, ఏదో ఆయనకు మాట్లాడు నోరు తెరిచేది కాదండి. స్వామి అన్ని చూస్తుంటాడు, అన్ని మాట్లాడతాడండి. బోయమడుగుల రామాలయం అభివృద్ధికి ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు గెస్ట్ హౌస్ కూడా ఈరోజు చూస్తున్నాం, వచ్చిన గెస్ట్లకు గెస్ట్ హౌస్ సరిపోవటంలా. ఇప్పుడు ఏసీ గర్భగుడికి కూడా ఏసీ ఇచ్చారండి. హరిప్రియ గారని ఆమె పునర్వసు నక్షత్రానికి వచ్చారు. ఆమె అంతకుముందు 70,000 80,000 పెట్టి స్వామివారి కిరీటం అవి చేపించారు. ఇప్పుడు ఏసీకి ఆమె గర్భగుడికి ఏసీ ఆమె స్పాన్సర్ చేశారండి. వాళ్ళ హస్బెండ్ పేరు మీద స్పాన్సర్ చేశారు. ఆయన పేరు నాకు గుర్తు రావడం లేదు, ఆమె పేరే గుర్తొస్తుంది. వాళ్ళ హస్బెండ్ పేరు మీద స్పాన్సర్ చేశారండి. ఇప్పుడు ఈ గుడి తరపు నుంచి ఈ ప్రజలకి మీరేం చెప్పదలుచుకున్నారు? అదే అండి, ఇందాక చెప్పాను కదా, ప్రతి వాళ్ళు ముందుకు వచ్చి, అంటే పురాతనమైన పురాతనమైన గుడిని, ఏదైనా పురాతనమైన గుడి ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి భుజస్కంధాల మీద ఉందండి. ఒక కమిటీ అని కాదు, ఇది అని కాదండి. దాంట్లో బోయమడుగులు లాంటి గుడి పర్టికులర్గా ఇంత పవర్ఫుల్ గుడి, దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాకే కాదండి, అందరికీ ఉంది. ఈ బోయమడుగులలో మంచి గుడి ఉంది అనేది ఇంకా ప్రజలకు చాలా మందికి తెలియదండి. అంటే ఇప్పుడు తెలియదు. ఇప్పుడు పూర్వకాలం అంటే తెలియలేదండి, ఇప్పుడు తెలిసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దానికోసమనే మనం ఒక యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ ఏంటి వరల్డ్ మొత్తం వస్తుంది. ఇప్పుడు రియల్ అయిన రామభక్తులు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎన్ఆర్ఎస్ చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే మన ఇండియాలో కూడా ఉన్నారండి. ఇండియాలో ఎవరికి అంటే ఉన్నాడు లేనోడు ఉన్నాడు కూడా కొన్ని విషయాలు తెలియవండి చాలా మంది. మేము మొన్న కొత్తగా తెలుసుకొని ఓ 2 months బ్యాక్ మాకు తెలిసింది. అట్లా ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఇప్పుడు తెలుస్తుందండి. ఇప్పుడు తెలిసి రెస్పాండ్ అయ్యి చేస్తే గుడి డెవలప్మెంట్ ఎందుకు కాదు చెప్పండి. తొందరలో మళ్ళీ అందరూ రావాలి ఇక్కడికి వచ్చి. పర్టికులర్ గా పునర్వసు నక్షత్రం రోజు ఇక్కడ స్వామిని అభిషేకం చేసుకొని అనుకుంటే వాళ్ళకి అన్ని కోరికలు నెరవేరుతున్నాయండి. సో దానికి వచ్చి వాళ్ళు చేపించుకుంటే కొద్దిగా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది, ఇక్కడ సెల్ ఫోన్ ఒకటి, సెల్ టవర్ ఉండదు. ప్రకృతి రమణీయతను ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. అవునండి. సో మెడిటేషన్ కానీ మేము వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం కదా, ఈ లొకేషన్ కానీ చాలా బాగుంది. సో మెడిటేషన్ కానీ ఏమైనా చేసుకోవాలన్నా కూడా ఇది రైట్ ప్లేస్ అండి. సెల్ టవర్ లేదు, ఎవరు ఫోన్లు చేయరు, ఎవరు మనల్ని కదిలించరు. ఇక్కడ వచ్చిన భక్తులు ఎవరైనా కాన్ఫిడెంట్గా వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేస్తే ఇక్కడ వాళ్ళకి భోజనం ఏర్పాట్లు అవన్నీ మేము అరేంజ్ చేస్తామండి. దానికోసం ప్రత్యేకంగా చేయాలి. స్లోగా మా ఎయిమ్ ఏంటంటే ఒక నిత్యాన్నదానం ట్రస్ట్ ఒకటి ఓపెన్ చేసి, ఒక ట్రస్ట్ పేరు మీద నిత్యాన్నదానం ఓపెన్ చేయాలని చేసి పర్టికులర్గా చేయాలి. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉందని చెప్పా కదండి, ఆ గుడి దగ్గర అన్నదానం నిత్యాన్నదానం స్టార్ట్ చేయాలనండి. తర్వాత ఇక్కడ ఆర్చి కూడా కొత్తగా కట్టింది, అది కామిరెడ్డి వెంకటేశ్వర్లు గారు, నన్నసాని వెంకటేష్ యాదవ్ గారు అని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి కట్టించారని.
ఇప్పుడు రేపు వాళ్ళే మళ్ళీ వైకుంఠ ఏకాదశికి అన్న సంతర్పణ కూడా వాళ్ళే చేస్తున్నారండి. సో అట్లా వస్తున్నాయండి స్వామికి ఆటోమేటిక్గా, మన ప్రమేయం లేకుండా ఆయనే అందరికీ 3 years లోనే ఎంత డెవలప్ చేసుకున్నారంటే ఇంకా ముందు ముందు ఇప్పుడు అందరికి తెలుస్తుంది కాబట్టి తొందరలోనే డెవలప్ ఈ 3 years లో మనం డెవలప్ చేసింది ఏం లేదండి, ఆయన డెవలప్ చేసుకున్నాడు. 3 years లో చేయించుకున్నాడు కదా. చేయించుకున్నాడు. ఈ గుడి అందరికి తెలిసి ఇంకా అందరు ముందుకు వస్తే ఇంకా ఫాస్ట్ గా డెవలప్ అయ్యి, ఇప్పుడు మీరు వచ్చినప్పటికీ మీకు తెలిసి వచ్చినప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది కదా. చాలా ఉంది, చాలా ఉంది. మీరు ఎవరిని అడిగినా, అక్కడ ఎవరిని ఇంటర్వ్యూలు తీసుకున్నా, అప్పుడు మీరు వచ్చినప్పుడు ఒక వాటర్ ఇచ్చే వాళ్ళు లేరు, ఇప్పుడు రూములు అరేంజ్ చేశారు, భోజనాలు పెడుతున్నారు. ఇంకా గెస్ట్ హౌస్ కూడా ఎక్స్పాన్షన్ చేయాల్సి వస్తుందండి, పైన చెయ్యాలి. అది ఒకటి ఉంది మాకు, అవన్నీ చెయ్యాలి. ఏదైనా ఓవరాల్ గా డోనర్స్, ముందుకు వస్తే మన పురాతన గుడిని మనం పైకి తీసుకురావాలి అనే ఇంటెన్షన్ ఉన్న డోనర్స్ వస్తే, వాళ్ళ సహాయం చేయగలిగితే ఈ గుడి కి ఉజ్వల భవిష్యత్తు ఉందండి. అండ్ స్వామివారు కూడా ఇప్పుడు ఆయన చేసిన దానికి ఆయన 10 రెట్లు ఎక్కువ ఇస్తాడండి. మీరు నిలబడ్డారు, అన్ని స్వామి నేర్పించుకుంటారు. అంతే అండి. నమస్కారం. జై శ్రీరామ్. సీతారామ బోయమడుగుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవస్థానానికి కానుక పంపినంత పుణ్యం. జై శ్రీరామ్.